గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు డువాడే ఛానల్. అయితే చాలా వీడియోల్లో ఇంటర్వ్యూస్ ఏదైతే టీఎస్పీసీ గ్రూప్ 2 ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత చాలామంది నా ఇంటర్వ్యూని షేర్ చేయమని చెప్పారు. సరే, అదే కాకుండా నేను ఫెయిల్యూర్ అయిన వీడియో పెట్టిన తర్వాత కూడా చాలామంది ఆ వీడియో కింద కామెంట్ చేశారు, మీ ఇంటర్వ్యూని షేర్ చేయండి సార్, ఇంటర్వ్యూ స్కోరు బాగా వచ్చిందన్నారు కదా ఎందుకనేది. దాంట్లో భాగంగా ఈ ఇంటర్వ్యూని షేర్ చేస్తాను. నాకు ఆ రోజు ఏం జరిగింది, నేను పోయినటువంటి కృష్ణారెడ్డి చింతసాయల్ సార్ బోర్డులో నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఇది భవిష్యత్తులో గ్రూప్ 2 సెలెక్ట్ కాబోతున్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. విషయంలోకి వెళ్తే, నేను ఎప్పుడైతే గ్రూప్ 2 ఇంటర్వ్యూ బోర్డులోకి ఎంటర్ అయిపోయినో అక్కడ నేను జనరల్గా నా థాట్ ఏముందంటే అక్కడ గంట చక్రపాణి సారు, విఠల్ సారు ఉంటాడు ఖచ్చితంగా బోర్డులో అన్నట్టు ఉండేది. కాకపోతే అంత గుడ్డిగా పోవద్దు ఎవరు కూడా, ఎందుకంటే కమిషన్ సభ్యులు అన్నాక కమిషన్ సభ్యులు ఎవరైనా ఒకరు రావచ్చు. కానీ నేను ఆ ఓరియంటేషన్లో పోలేదు. నేను ఖచ్చితంగా ఆ బోర్డులో విఠల్ సారో చక్రపాణి సారో ఉంటాడన్న ఉద్దేశంలో వెళ్ళినా, కానీ అక్కడ వాళ్ళిద్దరు కూడా లేరు. అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నా, అంటే నాకు కొంతవరకు ఉపశమనం అన్నట్టే, అంటే ఎవరు లేరు ఇక మిగతా వాళ్ళంతా మామూలు వ్యక్తులే అన్నట్టే అనుకుని వెళ్ళడం జరిగింది. సరే, అదొకటి. ఇంటర్వ్యూ స్కోర్ చాలా తక్కువగా ఉంది, రిటర్న్ స్కోరు తక్కువగా ఉంది కాబట్టి ఏదేమైనా ఖచ్చితంగా చేస్తే ఏకదాడిగా ఇంటర్వ్యూని ఏకపక్షంగా సాగితే తప్ప జనరల్గా సర్వీస్ వచ్చే ప్రయత్నం ఉండదు అనుకున్నా. సరే, చివరి వరకు కూడా సరే 1 మార్క్తో చివరి వరకు పోరాటం చేసిన 1 మార్క్తో సర్వీస్ అయితే మిస్ అయింది. అయితే దాంట్లో భాగంగా ఏమైందంటే, ఆ రోజు నేను డోర్ నాకింగ్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత సార్ నాకు చైర్ ఆఫర్ చేశారు. అక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులు మొత్తం 5 ఒక సైకాలజిస్ట్ మేడం, చింతసాయిలు సార్ కమిషన్ సభ్యుడు, అదేవిధంగా కృష్ణారెడ్డి సార్ కమిషన్ సభ్యుడు, ఇంకా ఒక ప్రొఫెసర్ గారు ఒక ఐఏఎస్ అధికారి కూడా బోర్డులో ఉండడం జరిగింది. చైర్ ఆఫర్ చేసి కూర్చున్న తర్వాత బహుశా నా ముందున్నటువంటి అభ్యర్థి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదో, లేకపోతే నా ప్రొఫెషన్ పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి ఆ పరంగా నన్ను అడిగారో నాకు అర్థం కాలేదు. కానీ కూర్చోగానే హెబియస్ కార్పస్ అంటే ఏంటి అని అడగడం జరిగింది. హెబియస్ కార్పస్ అంటే ఏమిటి అని అడగడం జరిగింది. వెంటనే నేను ఎవరైనా అరెస్టు కాబడినటువంటి వ్యక్తి 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ కానప్పుడు బాధితుడు కానీ బాధితుడి పక్షాన ఉన్నటువంటి సభ్యులు కానీ డైరెక్ట్గా కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టులో ప్రవేశపెట్టమని జారీ చేయించుకునేటటువంటి ఆదేశం సార్. 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని డైరెక్ట్గా సుప్రీం హైకోర్టులు రిట్స్ని జారీ చేస్తుంటాయి అని చెప్పడం జరిగింది. అనగానే ఏ కోర్టులో జారీ చేస్తాయని మళ్ళీ సార్ అడిగిండు. సార్, సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేస్తుంది, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు జారీ చేస్తుంది అని వాళ్ళు అడిగిన ఆన్సర్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా కూడా క్రోడీకరించి చెప్పడం జరిగింది. ఎందుకంటే నా ఉద్దేశమే ఒకటి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నన్ను సబ్జెక్ట్ని అడిగించుకోవాలి, నన్ను ప్రూవ్ చేయించుకోవాలి, ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది ఏకపక్షంగా సాగితే మాత్రమే నాకు సక్సెస్ వస్తుందన్న ఒక ప్రయోగాత్మకంగా వెళ్ళడం జరిగింది. సరే, చివరిలో స్కోర్ ఎంత వచ్చిందనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే అడిగిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు అనో మళ్ళీ ఆర్టికల్ 32 చెప్పిన, ఆర్టికల్ 226 చెప్పిన, రిట్లు మొత్తం ఎన్ని ఉంటాయని అడగడం జరిగింది. రిట్లు మొత్తం 5 ఉంటాయి సార్ అన్న, పేర్లు చెప్పగలుగుతాం అని కృష్ణారెడ్డి సారే ఇదంతా అడగడం జరుగుతుంది. హెబియస్ కార్పస్ కానించి ఈ రిట్లకు సంబంధించిన సమాచారం కృష్ణారెడ్డి సారే అడిగిండు. వాటి పేర్లు చెప్తాం అనగానే టకాటక 4 పేర్లు చెప్పిన, 5వ పేరు కొద్దిగా గ్యాప్ రాగానే 5వ పేరు సారే అందుకొని ప్రొహిబిషన్ అని సార్ అని చెప్పడం జరిగింది. అవును సార్, ప్రొహిబిషన్ అంటారు, దాన్నే ప్రతిషేధ అంటాం సార్ తెలుగులో అని నేను చెప్పిన తర్వాత మరి మాండమస్ రిట్ తెలుసా అని మళ్ళీ మాండమస్ రిట్ గురించి అడగడం జరిగింది. అవును సార్, మాండమస్ రిట్ తెలుసు సార్, పరమాదేశం అంటాం తెలుగులో. ఎవరైతే బాధితుడు ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రభుత్వ అధికారిని సందర్శించినప్పుడు పని చేయనట్టయితే డైరెక్ట్గా కోర్టు ద్వారా కూడా రిట్టు జారీ చేయించుకొని పని చేయించుకోవచ్చు సార్ అని చెప్పడం జరిగింది. మరి కోర్టులు జిల్లా కోర్టులకు రిట్లని జిల్లా కోర్టులకు జారీ చేసే అధికారం లేదా అని అడగడం జరిగింది. లేదు సార్ అని చెప్పిన, మళ్ళీ సందేహాత్మకంగా సారు లేదా అని మళ్ళీ క్వశ్చన్ చేయడం జరిగింది, కన్ఫ్యూజ్ చేయడం కోసం. లేదు అని చెప్పుకుంటూ ఆర్టికల్ 32 క్లాస్ 3 ప్రకారం ఒకవేళ జిల్లా కోర్టులు రిట్టు జారీ చేయాలంటే పార్లమెంట్ చట్టం రూపొందించి జారీ చేయించవచ్చు సార్ అని చెప్పడం జరిగింది. సో అక్కడ రిట్ల వరకు ముగిసింది సమాచారం. ఆ తర్వాత వెంటనే బోర్డు సభ్యుడైనటువంటి కృష్ణారెడ్డి సారు అక్కడ పక్కనే కూర్చుండు. ఆ సార్ పక్కన ఇంకా ఒక ఐఏఎస్ అధికారి కూర్చురు. ఐఏఎస్ అధికారి నన్ను, మీరు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కు గైడెన్స్ ఇస్తారని మీ హాబీ పెట్టారు కదా, ఏ విధంగా ఇస్తారు అని క్వశ్చన్ చేయడం జరిగింది. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కు గైడెన్స్ ఏ విధంగా ఇస్తామని అడగడం జరిగింది. అయితే వెంటనే
చాలామంది గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తెలుగు మీడియంలో చదువుతారు సార్. వాళ్ళకి నోటిఫికేషన్ కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ని తెలుగులో చెప్పడం, నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఏదైతే సిలబస్ అంశాలు ఉన్నాయో మీ పుస్తకాల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని చెప్పడం, పుస్తకాలను ఎంపిక చేసేటప్పుడు ప్రామాణికమైన పుస్తకాలు ఎంపిక చేసుకోవాలని చెప్పడం అని నేను చెప్తున్న క్రమంలో సార్ వెంటనే అధికారి నువ్వు మరి గ్రూప్ 2 వాళ్ళకైతే ఏ విధంగా ఇస్తావు కాంపిటేటివ్ గైడెన్స్ అని అడగడం జరిగింది. అయితే గ్రూప్ 2 వాళ్ళకైతే ఫస్ట్ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా చదువుకోవాలని చెప్తా సార్. ఆ తర్వాత సిలబస్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో చూసుకోవాలని చెప్తా. మీరు ఎంచుకున్న ప్రామాణిక పుస్తకాల్లో సిలబస్ అంశాలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలని చెప్తా. ప్రీవియస్ పేపర్ల ఎంపిక అవసరం అని చెప్తా. అదేవిధంగా చదివేటప్పుడు క్వాంటిటీ బేస్లో చదవాలని చెప్తా. ఎక్కువగా ఏ పుస్తకం నుంచి మార్క్స్ గెయిన్ అయితే ఆ పుస్తకాన్ని ఫస్ట్ చదవాలి, ఆ తర్వాతనే తక్కువ మార్క్స్ వచ్చే పుస్తకం వైపు వెళ్ళాలని చెప్తా. ఉదాహరణ పేపర్ 1 జిఎస్ పేపర్ చూస్తే, పేపర్ 3 పేపర్ 4 చూస్తే ఏదైతే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందో అది ఒకటి చదివితే 150 మార్కులు వస్తాయి సార్. అదే జిఎస్ లాంటి అంశాల్లో చాలా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చదివిన తర్వాతే అక్కడ ఆ పోర్షన్ కంప్లీట్ చేయాలని చెప్తా అని చెప్తున్న తరుణంలో వెంటనే చింతసాయల్ సార్ బోర్డు మెంబర్ ఉండి గ్రూప్ 2 వాళ్ళకి కోచింగ్ మ్యాండేటరీ అంటావా, ఖచ్చితంగా అవసరం అంటావా అని అడగడం జరిగింది. నేను గైడెన్స్ ఇస్తాను చెప్పడంతో మ్యాండేటరీ అంటావా అనే క్వశ్చన్ మళ్ళీ అడగడం జరిగింది. గ్రూప్ 2 వాళ్ళకి కోచింగ్ మ్యాండేటరీ ఏం కాదు సార్. ఈ రోజు ఇంటర్వ్యూ బోర్డులో మీ ముందు వచ్చి కూర్చొని మాట్లాడగలుగుతుందంటే ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంత దూరం రాగలిగిన కోచింగ్ అయితే మ్యాండేటరీ కాదు సార్ అనేది చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వెంటనే అక్కడ చివరిలో ప్రొఫెసర్ కూర్చొని మళ్ళీ వెంటనే ప్రొఫెసర్ గారు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కర్ణాటక వివాదం మీకేమన్నా ఐడియా ఉందా అని అడగడం జరిగింది. అప్పటికి కర్ణాటక వివాదం బాగా అసెంబ్లీ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవడం, బీజేపీ రావడం ఆ పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి వివరిస్తూ సార్ చిత్తశుద్ధి ఉన్నటువంటి కుమారస్వామి ముఖ్యమంత్రి తన మీద తానే విశ్వాస తీర్మానం పెట్టుకురు. ఆ తర్వాత అన్ని పార్టీలు వాళ్ళకు సంబంధించినటువంటి విప్పులు జారీ చేసుకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఆ తర్వాత స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఆ 14 మంది మీద వేటు పడడం జరిగింది. ఈ విధంగా తదనంతర పరిణామాలు చకచకా జరిగిపోయినాయి సార్. గవర్నమెంట్ మైనారిటీకి వెళ్ళిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఫామ్ కావడానికి అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పడం జరిగింది. వెంటనే అదే ప్రొఫెసర్ గారు మళ్ళీ క్వశ్చన్ తీసుకొని స్పీకర్ నిర్ణయాన్ని నువ్వు సమర్థిస్తావా అని అడగడం జరిగింది. 100% సమర్థనీయమే సార్. ఎందుకంటే అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధమైంది, చట్టబద్ధమైంది, అది సమర్థనీయమే. ఎక్కడైతే అమెండ్మెంట్ యాక్ట్ 52 కానీ అమెండ్మెంట్ యాక్ట్ 93 కానీ ఇచ్చినటువంటి 2/3 మెజారిటీకి అనుగుణంగా విడిపోయి ఉంటే వాళ్లకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించేది కాదేమో కానీ ఆ విధంగా వాళ్ళు పోయిందే 14 మంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించింది. అక్కడ మీరున్నా నేనున్నా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఒకే విధానంలో ఇదే ఫ్లోలో చెప్పడం జరిగింది. సరే మీకు చెప్పడంలో కొంత ఇంటర్వ్యూ విషయాలు మీకు అర్థం కావాలని స్లోగా చెప్తున్నా కానీ అక్కడ నా ఉద్దేశమే ఒకటి. నేను బోర్డు సభ్యుల మీద దాడి చేయడం, ఏకపక్షంగా సాగాలనుకోవడమే నా ఉద్దేశం. ఎందుకంటే నాకు రిటర్న్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి యావరేజ్గా నేను స్కోర్ చేస్తే ఎలాగో నాకు సర్వీస్ రాదు. అయితే అటల్ ఫ్లాప్ అవుతా, లేకపోతే నేను చేసే ప్రయోగాత్మక చర్యలో సక్సెస్ అవుతా అన్న ఉద్దేశంలో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏకదాటిగా దాడి చేయడం జరిగింది. సరే అక్కడ ఏదైతే నేను స్పీకర్ నిర్ణయాన్ని సమర్థించిన ఆన్సర్ చెప్పినో వెంటనే చింతసాయల్ సార్ గారు అందుకొని నీకు ఇంత సామాజిక అవగాహన ఉంది కదా, నీలాంటి వ్యక్తి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయి చేనేత రైతుల ఆత్మహత్యలు ఆపొచ్చు కదా, దానికి ఎందుకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వలేకపోయినామని అడగడం జరిగింది. అడగడంతో సార్ నేను వచ్చింది రూరల్ ఏరియాస్ నుంచి, రిమోట్ ఏరియాస్ నుంచి, మా ఉన్న వాతావరణంలో కానీ మా జిల్లా పరిసర ప్రాంతాల్లో కానీ ఆ సమస్య నాకు మేజర్గా కనిపించలేదు. అదే కాకుండా ప్రమోషన్స్ ఛానల్స్ కూడా అంత బాగా ఆ సర్వీస్ క్యాడర్లో లేకపోవడం వల్ల కూడా నేను కొంతవరకు నా వ్యక్తిగతంగా కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే నేను అది పెట్టలేసారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అయితే మధ్యలో ఒకసారి చింతసాయల్ సారు కల్పించుకొని, అంటే కొన్ని సందర్భాల్లో నన్ను నేను అవినీతి రహిత పర్సన్గా ప్రజెంటేషన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ స్టేషన్లో ఇలాంటి అవినీతి విషయాలు కూడా మాట్లాడినప్పుడు నా దగ్గర ఎవరు చర్చించరని చెప్తున్న తరుణంలో నేను అవినీతి రహిత పర్సన్ అని చెప్పడం వల్ల వెంటనే చింతసాయల్ సార్ ఒకసారి మధ్యలో ఏమని అడిగిందంటే నువ్వు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రియారిటీలు ఏమి ఇచ్చినావని అడగడం జరిగింది. అయితే నేను ఫస్ట్ ప్రియారిటీ డీటీ ఇచ్చిన సార్, తర్వాత సబ్ రిజిస్టర్ ఇవ్వడం జరిగింది అని చెప్పిన. అంతకుముందు డీటీ ఎందుకు ఇచ్చినావు అనే క్వశ్చన్ ఉంది, అది ఇప్పుడు చెప్తా.
దానికి ఆన్సర్ ఏమి ఇచ్చిన అనేది చూడండి. మరి నువ్వు డీటీ అంటే వదిలేసాయి, డీటీకి సరైన సమాధానమే ఇచ్చినామని అనుకుంటున్నా. మరి సబ్ రిజిస్టర్ అవినీతి సంబంధించిందే కదా, నువ్వు ఎందుకు ఇచ్చినావని అడగడంతో నేను అక్కడ కొంత డ్రాబ్యాక్ అయిపోయినా. అంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాక, వాస్తవానికి కూడా నేను ఇచ్చింది అది యాదృచ్ఛికంగానే ఇచ్చిన. సార్ అక్కడ ఉండి ఎందుకు ఇచ్చినావు, నువ్వు అవినీతి రహిత పర్సన్ అన్నావు కదా, సెకండ్ పీరియడ్ ఎందుకు ఇచ్చినావు అన్నప్పుడు లేదు సార్, నేను యాక్చువల్గా అది సెకండ్ అనేది యాదృచ్ఛికంగానే ఇచ్చిన కానీ ఇంకా వేరే ఉద్దేశంలో ఏం ఇవ్వలేదు సార్, అంత ఆలోచన ఏం లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళంతా బోర్డు సభ్యులంతా నవ్విరు. యాదృచ్ఛికం అనే పదం వాడడం వల్ల అంతా బోర్డు సభ్యులు నవ్వి దాన్ని వదిలేసారు. అంతకుముందు డీటీ ఎందుకు ఇచ్చినామని అడగడంతో చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్ నుంచి మేము రెవెన్యూ ఆఫీస్కు వెళ్ళడం, చాలా సందర్భాల్లో రెవెన్యూకు పోలీసుకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా నాకు ఆ విధంగా అనిపించింది సార్. ఒక శవ పంచనామా విషయంలో కానీ, ఒక వివాహిత మహిళ చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఇంకా వేరు ఏదైనా అల్లర్లు గొడవలు జరిగినప్పుడు 144 లాంటి సెక్షన్ విషయంలో కానీ, ఇలా ప్రతిసారి ఆయన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదా ఉంటుంది ఆ డీటీ గారికి, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి. ఆయన మండల మ్యాజిస్ట్రేట్గా ఉండి మండలంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పర్యవేక్షకుడుగా ఉంటాడు కాబట్టి ఒక్కోసారి పోలీస్ స్టేషన్ అనేది పార్ట్ ఆఫ్ రెవెన్యూనేమో అనిపిస్తుంది. అందువల్లనే నేను డీటీ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన సార్ అనేది చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ డీటీ ఎందుకు ఇచ్చినావు అని, మళ్ళీ సబ్ రిజిస్టర్ ఎందుకు ఇచ్చినామని, ప్రారంభంలో ఇంత సామాజిక అవగాహన ఉంది కదా, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎందుకు ఇవ్వద్దని లాంటి క్వశ్చన్లు కూడా ఫేస్ చేయడం జరిగింది. మళ్ళీ చింతసాయిల్ సారే స్పైడర్ సినిమా చూసినావా అని అడగడం జరిగింది. చూసిన సార్ అని నేను చెప్పిన. ఏం గ్రహించినామంటే దాంట్లో ఏం గ్రహించినామని మళ్ళీ క్వశ్చన్ వేయడం జరిగింది. అంటే స్పైడర్ సినిమా అనేది పూర్తిగా డిపెండ్ ఆన్ విలన్ క్యారెక్టర్ సార్. ఆయన వల్లనే సినిమాకు వసూళ్లు బాగా రాబట్టగలిగారు. దాంట్లో విలన్ క్యారెక్టర్ అనేది సైకోయిజం క్యారెక్టర్, మనుషుల్ని చంపుతూ ఆనందపడుతుంటాడని చెప్పడం జరిగింది. వెంటనే చింతసాయల్ సారు క్రాస్ క్వశ్చన్గా, నువ్వు ఎంతసేపు చూసే విధానంలో హీరో క్యారెక్టర్ని విలన్ క్యారెక్టర్ని మాత్రమే చూస్తావా, నీకు సినిమా థీమ్ అనేది అర్థం చేసుకోవని నన్ను మళ్ళీ క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ తరుణంలో సార్ నాకు సినిమా చూసి అయితే చాలా కాలం అవుతుంది, నాకైతే ఐడియా లేదు అని నేను కొద్దిగా డ్రాబ్యాక్ అయిపోయిన తర్వాత దాంట్లో పోలీస్ టెక్నాలజీ ఉంటుంది కదా, అది మీరు ఇప్పుడు ఉపయోగిస్తారా అని సార్ అడిగింది నన్ను. అయితే నేను వెంటనే సమాధానం ఇస్తూ, అవునవును సార్ పోలీస్ టెక్నాలజీ ఉంటుంది. మరి అంత టెక్నాలజీ, ఆ స్థాయి టెక్నాలజీ కాకుండా 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనాది కాలంలోనే పోలీస్ వ్యవస్థ టెక్నికల్గా చాలా మార్పులు సంతరించుకుంది సార్. ఈ చాలాన్ వ్యవస్థ కావచ్చు, ఈ పెట్టి వ్యవస్థ కావచ్చు, దొంగల్ని గుర్తించే ఫేస్ రికగ్నైజేషన్ సిస్టాలు కావచ్చు, ఫింగర్ ప్రింట్ బ్యూరో సిస్టాలు కావచ్చు, ఈ విధంగా అనేక టెక్నికల్ మార్పులకు లోనైంది సార్. బాధితులకు న్యాయం చేసినటువంటి డీజీ కంట్రోల్ నుంచి వచ్చే డైరెక్ట్ ఫీడ్బ్యాకింగ్ సిస్టమ్ కావచ్చు, చాలా టెక్నికల్గా మార్పులు సాధించింది సార్ అని చెప్పిన. మరి ఒకప్పుడు పోలీస్ వ్యవస్థకి ఇప్పుడు పోలీస్ వ్యవస్థకి తేడా అంటే నువ్వేం చెప్తావని అడగడం జరిగింది. ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్గా నేనే పోలీస్ స్టేషన్లని పోయి కూర్చొని మాట్లాడే పరిస్థితి లేకుండే సార్, భయపెట్టించే పరిస్థితి ఉండేది. కానీ ఇలా బాధితుడు ధైర్యంగా రాగలుగుతుండు, కూర్చోగలుగుతుండు, మాట్లాడగలుగుతుండంటే అది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఒక గొప్ప మార్పు. బాధితుడు ధైర్యంగా వచ్చి తన సమస్యని థర్డ్ పర్సన్ లేకుండానే చెప్పుకోగలుగుతుండు. నిజంగా అప్పుడు పాత పోలీస్కి ఇప్పటి పోలీస్కు చాలా తేడా వచ్చేసింది సార్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్లు అడగడం, తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ని చూసినావా, నీకేం తెలుసు అని అడగడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ విషయంలో సరే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కాబట్టి ఆ క్వశ్చన్కు నాకు గతంలో నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న రిసెప్షనిస్ట్ ట్రైనింగ్గా కూడా చేసిన కాబట్టి ఆ రిసెప్షనిస్టు ట్రైనింగ్ ఇచ్చిన తరుణంలో నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ని, మాకు మోడల్ పోలీస్ స్టేషన్ కాబట్టి మాకు సందర్శించినాం సార్. అక్కడ రిసెప్షనిస్ట్ అనే పదవిని ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా అక్కడి నుంచే తీసుకొచ్చారు అనే ఆన్సరు చెప్పడం జరిగింది. ఇంకొకటి, నీకు కాంపిటేటివ్ గైడెన్స్ ఎందుకు ఇవ్వాలనిపించింది అనే క్వశ్చన్ పడడం జరిగింది నాకు. అంటే చాలా కాలం వరకు నాకు కాంపిటేటివ్ గైడెన్స్ లేకపోవడం, నాకు ఎదురైనటువంటి సమస్యలు మరో వ్యక్తికి ఎదురు కావద్దు అనేది నాకు ఒకటి ఆలోచన సార్. అంతేకాకుండా ఒక గ్రామీణ ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగేటటువంటి అభ్యర్థులకి ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఏ విషయం తెలిసినా గొప్పే సార్. ఇవాళ నేను ఒక పోలీస్ సివిల్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నా, ఈరోజు ఇంటర్వ్యూ బోర్డుకు వచ్చి కూర్చొని మాట్లాడగలుగుతున్నా. ప్రతి చిన్న విషయం ఎవరో ఒకరు మనకు ఆ సలహా ఏదో ఒక పరంగా వాళ్ళు చెప్పే మాటల్లో మనకు ఇచ్చినటువంటి
ఆధారంగానే రాగలుగుతాం. ఇంకా నేను కోరుకున్నటువంటి గైడెన్స్ పూర్తిగా నాకు దొరకకపోవడం, నేను పడ్డ ఇబ్బంది ఎవరికి రావద్దన్న ఉద్దేశంలో కాంపిటేటివ్ గైడెన్స్ అనే విధానాన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఆన్లైన్ సోర్స్ ఏ విధంగా తీసుకుంటావు ప్రిపరేషన్లో భాగంగానే అడగడం జరిగింది. ఆన్లైన్ సోర్స్ అన్నప్పుడు నేను ఎక్కువగా యూట్యూబ్ వాడతా సార్, అదేవిధంగా గూగుల్ వికీపీడియా వాడతా అని అడగడం జరిగింది, చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్ అనేది ఐఏఎస్ గారు వేసారు. మళ్ళీ ఇంకేం తీసుకోవా అని నన్ను స్ట్రెచ్ చేయడం. అంటే నేను ప్రధానంగా ఇంకా వేరే సోర్స్ అన్నప్పుడు సరే నాకు ఐడియా రాక ఇంకా నాకైతే ఐడియా లేదు సార్ అని చెప్పడం జరిగింది. అన్అకాడమీ సంస్థ తెలుసా మీకు అని అక్కడ ఉన్న సారు ఐఏఎస్ అధికారి అడగడం జరిగింది. అన్అకాడమీ సంస్థ అయితే తెలుసు సార్, అది సివిల్ సర్వెంట్స్ కు కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థ అని నేను చెప్పగానే అంతే అనుకుంటూ పక్కన బోర్డు మెంబర్స్ తోటి ఆయన ఒక ఐఏఎస్ అధికారి కూడా ఆయన ఈ విధంగా వచ్చి సర్వీస్ అందిస్తుండు యూట్యూబ్లో పెట్టి అని డిస్కస్ చేసిరు. దాన్ని అందరితోటి ముగించేసిరు. ఇంకా ఆ తర్వాత వాస్తవానికి ఇంటర్వ్యూ కూడా చాలా కాలం అయిపోయింది కాబట్టి అయిపోయి ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు. మొత్తం 26-27 క్వశ్చన్స్ అడిగారు. 13 to 15 minutes ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఇంకా చివరిగా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్, నువ్వు ఏ హీరో లెక్క ఉంటావని అనుకుంటున్నావు అనేది చివరి క్వశ్చన్ నాది. ఆ క్వశ్చన్కి నేను నవ్వి నన్ను నేను ఆ స్థాయిలో ఊహించుకుంటలే సార్, నేను ఏ హీరో అనేది మాత్రం నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అని చెప్పడం జరిగింది. లేదు నీకు ఇష్టమైన హీరో ఉంటాడు కదా అని మళ్ళీ ఇంకో బోర్డు సభ్యుడు ఒత్తిడి చేయడం జరిగింది. అయితే సరే నాకైతే మామూలుగా చిరంజీవి అంటే ఇష్టం, మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం సార్ అని అంటే మళ్ళీ వెంటనే ఇంకో బోర్డు సభ్యుడు కల్పించుకొని అదేందయ్యా అంత ఎంగున్నావు పోయి ముసలాయనని కోరుకున్నావు అని మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే చిరంజీవి అంటే ఎలాంటి బ్యాక్ బోన్ లేకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్గా ఎదిగినటువంటి వ్యక్తిగా సార్, అందువల్లనే నేను చిరంజీవిని కోరుకున్నా కానీ వేరే ఉద్దేశం ఏం లేదు, అట్లా రూపాన్ని చూసి అయితే కోరుకోలేదు సార్ అని చెప్పిన. అంతటితో నా ఇంటర్వ్యూ ముగిసింది. నాకు ఇంటర్వ్యూలో 55 మార్క్స్ గెయిన్ చేసిన, దాదాపు టాప్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూ నా స్కోరు టాప్ 50లో నేను కూడా ఒకటిగా ఉండొచ్చు, మ్యాక్సిమం అంత స్కోర్ అయితే ఎవరికి రాకపోవచ్చు. కానీ సర్వీస్ మాత్రం రాలేదు. సర్వీస్ 1 మార్క్తో నాకు సర్వీస్ కోల్పోయినా. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 511 నా స్కోరు, 512 బీసీడీ, 514 ఓపెన్, 2 మార్క్స్ తోటి కట్ అయిపోయింది. సరే ఏదేమైనా మళ్ళీ ప్రయత్నం చేస్తా, గైడెన్స్ అందిస్తూనే ఉంటా. గైడెన్స్ అందించినంత మాత్రాన మీరంతా నాకు పోటీదారులు అయితేనే ఎప్పుడు కూడా నేను భావించను. ఎవరికుంటే హార్డ్ వర్క్, ఎవరికుంటే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. టాలెంట్ అనేది కూడా డిపెండ్ ఆన్ హార్డ్ వర్క్. ఈరోజు మనకంటే ముందు చాలామంది సక్సెస్ అయ్యారంటే మనకంటే ఎక్కువగా కష్టపడి ఉంటారు. ఆ కష్టం అనేది మనం కూడా రీచ్ కావాలి. సరే రెగ్యులర్గా కాకుండా అప్పుడో ఇప్పుడో మీకైతే అడపాదడపాగా మీకు ఈ వీడియోస్ అయితే అందిస్తూ ఉంటా. ఇంకా చాలా విషయాలు ఇంటర్వ్యూలు అడిగినప్పటికి కూడా నాకు ఇప్పుడు గుర్తుకు రావట్లే. సో గుర్తొచ్చినంత వరకు అయితే మేము ముందు ప్రజెంట్ చేసిన. ఇది డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మీకు కావాల్సిన విషయాలను ఎప్పటికప్పుడు కింద పోస్ట్ చేస్తూ ఉండండి, కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి, మా సపోర్ట్ మీరు తీసుకోండి. ఇది అండి డువాడే ఛానల్. ఉంటా. ఇది మీ బాలాజీ చిరపైన.